ఈరోజు నుంచి ఒక 3 days మనం బ్లాగ్ తీద్దాం అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు జస్ట్ 3 days. ఎందుకంటే హోమ్ టౌన్ వచ్చాను కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకే ఫుల్ తిరగడం తినడం ఏవో అలా చేస్తూ ఉంటాం కాబట్టి పెడతా కొంచెం మార్చుదాం ఏముంది వీడియోస్లో కొత్తగా కంటెంట్ పెడదాం. పెరుగు ప్యాకెట్ తీసుకుని చెప్పి మమ్మీ బయటికి పంపించింది. సరే అని ఇంకా స్కూటీ వేసుకొని షాప్కి వెళ్ళి అంకుల్ 2 పాల ప్యాకెట్స్ అడిగి తీసుకొని ఇంకా ఆ కవర్లో వేసుకొని ఇంకా స్కూటీ దగ్గర పట్టుకెళ్ళిపోయి తగిలిచ్చేసి ఇంటికి వెళ్ళి తినేసి కొంచెం చదువుకున్న తర్వాత నమస్తే బయటికి వెళ్దామని బండి మీద అలా కూర్చున్నా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఇంకా వెయిట్ చేయకుండా అలా వెళ్ళాక అని చెప్పి కూర్చున్నాక మా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళి వడా పావు తెచ్చారు. ఇంకా ఇక్కడికి వచ్చాను కదా బోల్డ్ తినేస్తున్నాను, మామూలుగా కాదు. ఇంకా అలా అని చెప్పి తిందామని నోట్లో పెట్టుకున్నా. భలే ఉంది అసలు, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా అలాగా నచ్చిందంతే తింటూ ఉన్నా. పక్కన ఉన్న మైక్ని ఏం పట్టించుకోకండి. కేక్ ఎలా ఉంది, బాగుందా అంటే బాగుంది అన్నది. సరే తిను నాకెందుకులే, నాకు పట్టుకొని తినేస్తున్నాగా, తినే నీ బ్యాగ్ చూపి. ఈ పౌచ్ అంటే మొత్తానికి నువ్వు స్పైడర్-మ్యాన్ గర్ల్ అంటున్నావా? నమస్తే వణక్కం ఏంటి కొత్త ఫేస్ కొత్త వీడియో అంటున్నారా? లైక్ ఈసారి మనోడిని నేను ఈరోజు హోస్ట్ నేను అంటే కొంచెం వీడియోలో చిన్న స్టంట్ మ్యాక్స్కి వచ్చాము, ఇనాబరేట్ మాల్కి వచ్చాము. మరి అట్లీస్ట్ ఒక్కటి రెండు తీసుకుని వెళ్ళకపోతే బాగోదు కదా. మనం ఎప్పటి నుంచో జాగర్స్ వెతుకుతున్నాం. లైక్ ఐఎమ్ క్రేజీ అబౌట్ జాగర్స్ అనమాట. ట్రైల్స్ కమాన్ దిగితే వెళ్ళడం కూడా బాగానే ఉంది. ఇట్స్ గుడ్. 2000 years later. ఇదిగోండి, దిస్ ఈజ్ అవుట్ఫిట్ నెంబర్ 1. సో ఇది కొంచెం చూడడానికి జాగర్స్ అయినా దే లుక్ లైక్ కైండ్ ఆఫ్ టైలర్డ్ ప్యాంట్స్ కనబడుతుంది లైట్గా సడన్గా దూరం నుంచి చూస్తే. కానీ క్లాత్ అది బాగానే ఉంది. ఇది షర్ట్ తీసా జస్ట్ పైన వేసి చూడడానికి. దీని మీద ఇంకో షర్ట్ కూడా ఉంది, అది కూడా వేస్తా. మనోడు తర్వాత వేస్తాడులే, ఇది చూద్దాం. 2 అంటే షర్ట్ ఒకటే మార్చా, నాకు ఇది నచ్చింది. కొంచెం ఓవర్ సైజ్డ్ కదా, దానికన్నా ఇది కొంచెం ఓవర్ సైజ్ టీలో బాగా కనబడుతుంది. అండ్ కొంచెం మనకి ఈ షర్ట్ లైక్ వాట్ వి సే క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంది. అది కొంచెం రెగ్యులర్గా ఉంది, ఇది కొంచెం ఎథ్లీజర్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. అవుట్ఫిట్ మనం ట్రైల్ వేసాడు. 3, 2, 1 10 out. ఇది అంటే ఎస్ కదా, నా సైజ్ ట్రై చేయడం వల్ల మనోడికి కింద స్ట్రైట్గా పడిపోయింది. సో నెక్స్ట్ సైజ్ తీసుకోమని సజెస్ట్ చేశాను. మనోడికి అవుట్ఫిట్ బాగుందా లేదా నాకు అవుట్ఫిట్ బాగుందా అన్నది లెట్ us know ఇన్ ద కమెంట్స్ అనమాట. ప్లీజ్ షేర్. అవుట్ఫిట్ నెంబర్ 2 అంటే షర్ట్ ఒకటే మార్చడానికి ఇది కరెక్ట్గా ఉంది, ఓవర్ సైజ్లో లేదు. ఇంతకడితే కొంచెం ఓవర్ సైజ్లాగా ఉంది. అందుకే నెక్స్ట్ సైజ్కి వెళ్ళమంటున్నా. అంటే నేను తీసింది వేసుకున్నాడు, చెక్ చేద్దాం ఎలాగుంటుంది అని దాన్ని బట్టి వేసుకున్నాడు. జాగర్ అయితే పక్కా ఎస్ నేను తీసుకుంటా, ఏమో మనోడు తీసుకున్నాడు. కమింగ్ టు షర్ట్స్ అయితే ఇది కూడా నెక్స్ట్ సైజే పోవాలి. ఈ సైజ్ అనుకో ఓవర్ సైజ్లో ఈడికి లేదు, మనకు అలాగుంది. ఓవర్ టు బిల్లింగ్ కౌంటరీ. అంటే బయట జనాలు చెప్పింది నిజమే, ఒప్పుకుంటా. ఇనార్బిట్ మాల్లోని వాష్రూమ్స్ అన్నది అంటే లైక్ కొన్ని పర్ఫ్యూమ్ హౌసెస్ ఉంటాయి కదా, పర్ఫ్యూమ్ హౌసెస్ ఇఫ్ నాట్ కొంచెం కొన్ని సెలూన్స్లోని ఉన్నట్టున్నది. లైక్ డిఫరెంట్గా పెట్టారు, యూనిక్గా. ఇది హ్యాండ్వాష్ చెప్పండి. మ్యూజిక్ బలిగిందే. గాలి వెయ్యి ద బొంబాయి స్టోర్. అక్కడ ట్రైలర్స్ వచ్చిన తర్వాత మా మమ్మీ ఇంకా అన్నీ అందులోకి దూరారు. అందులో అన్ని సాంప్రదాయాన్ని శుద్ధ పూసనిలాగా ఉన్నాయని చెప్పి నేను వెళ్ళే. బయట అటు ఇటు తిరుగుతున్నా. బ్రాస్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అవి బాగున్నాయి అన్నమాట. అండ్ మెటల్ ఎనామల్స్ ఎవ్రీథింగ్ ఆర్ గుడ్ కలెక్షన్ అనమాట. చూసారు కదా, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ఇంకా మనకి 3rd ఫ్లోర్లోని ఇంకా ఇది పెట్టలే. చెప్తున్నాను కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, రావాలి అని అంటే గెట్ రెడీ
టు రోమ్ అరౌండ్. షాపింగ్ అంటే బీభత్సంగా ఇష్టం పిచ్చి ఉన్నోళ్ళు ఇన్ ఆర్బిట్ కరెక్ట్. ఎందుకంటే బాగా తిరగాలి. ఇంకా చెప్పే కదా సగంలో సగమే చూసాం మేము. ఇంకా బోల్డ్ ఓపెన్ కూడా అవ్వాలి కాబట్టి ఎలాగొచ్చాం అలాగే వెళ్ళిపోతున్నాం బేగా. కానీ షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్ళు అయితే కమ్ విజిట్, ఎంజాయ్, టైం స్పెండ్ చేయండి, వెళ్ళండి. ఇంకా చాలా ఉన్నాయి ఓపెన్ అవ్వాల్సినవి. సో స్లోగా రండి, అదైతే నేను సజెస్ట్ చేస్తా. డన్ ఓవర్, తినడం అంతా అయిపోయింది. తినాలి కదా మనిషి అన్నాక. సో ఇప్పుడు పంజాబీ దాబాకి వచ్చాం మా ఇంటి దగ్గర. లోపలికి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం. లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి ఇంకా ఫుడ్ ఇంకా ఆర్డర్ ఇస్తున్నాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత గంట వెయిట్ చేసి అప్పుడు తినాలి. సో మంచి చికెన్ లాలీపాప్స్, ఇంకా నాన్, జింజర్ నాన్, ఇంకా చికెన్ కర్రీ వచ్చేసింది. 2,000 years later. మొత్తానికి డే అంతా అయిపోయింది. హోటల్కి వెళ్ళి తినేసి ఇంటికి వచ్చేసాం రిటర్న్. డన్. గుడ్ నైట్.